కూటమి సర్కార్కు మోడీ సర్కార్ సాయం అందిస్తోందన్న భావన ఉందా? అది ఎంతవరకు అన్నది తేలాలి. ఏపీలో ప్రభుత్వానికి ఆదాయం అంతంత మాత్రమే ఉందన్న ఫీలింగ్ విభజన తర్వాత కలిగింది. మోడీ 10 ఏళ్ల కాలంలో ఏపీకి కేంద్రం ఎంత సాయం చేసినా అక్కడ ఉన్న లోటు మొత్తం ఆర్థిక స్థితిగతులను ప్రభావం చేస్తూనే ఉంది. రాజకీయంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 2 పవర్ సెంటర్స్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో జగన్ ను ఢీకొట్టేందుకు అటు చంద్రబాబు, లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ దూకుడు ప్రదర్శించారు. అయితే ఇప్పుడు అధికార కూటమిని ఎదుర్కొనేందుకు జగన్ ఏ విధంగా సన్నద్ధమవుతారన్నది $1 మిలియన్ ప్రశ్న. ఓవైపు పార్టీ నుంచి అధికార కూటమిలోకి రోజు రోజుకు కొనసాగుతున్న వలసలతో వైసీపీ సలసలామంటోంది. వచ్చే రోజుల్లో కేసుల తాకిడితో ఎంతమంది నేతలు పార్టీలు మారతారో చూడాలి. రాజకీయాల్లో ఎప్పుడూ కూడా కష్టం, తేలిక అన్నది ఉండదు. చేసుకుంటూ పోతుంటే ఏదో రూపంలో రాజకీయం కలిసొస్తోంది. అందుకే పాత కాపులందరూ నిత్యం ప్రజల్లోనే ఉండేందుకు తమ ప్రయత్నాలు చేస్తుంటారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడం ఇక్కడ అసాధ్యమన్న భావన ఉంది. ముఖ్యంగా మహిళలకు నెలనెలా చెల్లింపులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ ప్రకటనలు ఇవన్నీ కూడా అంత తేలికేం కాదు. విపక్షాల్లో ఉన్న పార్టీలకు ఎప్పుడూ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఆయుధాలు ఉండనే ఉంటాయి. జనంలోంచి వచ్చిన జగన్ వచ్చే రోజుల్లో దూకుడు తారక మంత్రంగా కూటమిని ఎదుర్కొంటారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ఇక 5 ఏళ్ల అవమానాలకు ముగింపుగా అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఎలా మెప్పిస్తారన్నది కూడా ఇప్పుడు అతిపెద్ద టాస్క్. తనయుడు నారా లోకేష్ మొత్తం వ్యవహారాలను ఎలా సెటిల్ చేస్తారు? ఉప ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్న పవన్ కళ్యాణ్ తండ్రి కొడుకుల మధ్య ఎలా సుహృద్భావాన్ని కొనసాగిస్తారు? ఇక స్థానిక బీజేపీ నేతలను ఢిల్లీ ఫోర్స్ ఏ విధంగా ముందుకు నడిపిస్తుంది? ఉమ్మడి కాపురం కలిసే ఉంటుందా లేదంటే ఇంకేమైనా జరుగుతుందా అన్న మీమాంసకు 2025 తెర దించటం ఖాయం. రాజకీయంగా ఎవరైనా ఒక్కో స్టెప్ ఎక్కాలనుకుంటే అవమానాలను, అరాచకాలను ఎదుర్కోవాల్సిందే. అందుకు ఎవరూ అతీతులు కారు. కూటమిలో ఉంటూ పవన్ ఎలా రాజకీయం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి వచ్చే రోజుల్లో ఎలా అడుగులు వేస్తారన్నది చూడాలి. ఇక వైఎస్ఆర్ తనయగా రాజకీయాల్లోకి వచ్చిన షర్మిల వచ్చే రోజుల్లో ఎలాంటి రాజకీయం చేస్తారన్నది చూడాలి. తండ్రి వారసత్వంగా వచ్చిన అవకాశాన్ని ఇప్పటి వరకు ఉపయోగించుకోలేదు. మొన్న తెలంగాణ అంది, నిన్న ఆంధ్ర అంది. రేపు ఆమె ప్రయాణం సొంత అన్నపై విమర్శలు ఎక్కుపెట్టేలా ఉంటుందా లేదంటే తన రాజకీయ అస్తిత్వాన్ని రుజువు చేసుకునేలా సాగుతుందా అన్నది చూడాలి. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకటే అంశం నేతలకు శోభనివ్వదు. ప్రభుత్వాలపై పోరాడే పార్టీలకు ప్రజల్లో ఆదరణ ఉంటుంది. కుటుంబ కలహాలన్నవి సొంత పంచాయతీలు కాబట్టి ప్రజలు వాటిని టీవీల్లో, సోషల్ మీడియాలో చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంటుందని తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్పష్టమైంది.